దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 4వ తేదీ ఆగస్టు మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ప్రేమించి గొప్ప, నిజంగా ఇది అద్భుతమైన వాగ్దానం. కారణం ఏంటంటే, మనం అనుకుంటాం మన జీవితంలో మాకు శత్రువులు ఎవరు లేరు, మేమెవరికి ఏ కీడు చేయలేదు. నిజంగా శత్రువు అంటే బహుశా నువ్వు అనుకున్నది కాకపోవచ్చేమో. అటువంటి వాగ్దానము, మీరు మీ శత్రువులను తరిమెదరు. లేవియ కాండము 26వ అధ్యాయము 7వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉంది: మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మనము ఈ వాక్యము నేర్చుకునే ముందు 26, 27, 28 తారీఖులు కాదు, ఈ లేవియ కాండం 26వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 27, 28 అధ్యాయాలు, ఈ 3 ఆశీర్వాదాలు, శాపాలు రాయబడి ఉంటాయి. అంటే మన జీవితంలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్, లేకపోతే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అని అంటే బైబిల్లో ఎందుకు రాయబడి ఉన్నాయంటే, ముందుగానే రాయబడి ఉన్నాయి. నువ్వు ఇది చేస్తే ఆశీర్వాదము, ఇది చేస్తే శాపము. జాగ్రత్త సుమ, శాపము ఆశీర్వాదం అనేది నీ చేతిలోనే ఉంది, నిర్ణయం అనేది నీ చేతిలోనే ఉంది. కనుక ఈరోజు మనకి నేర్చుకుంటున్న ఈ వాక్యము ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, లెవిటికస్ చాప్టర్ 26 verses 7. ఇన్ ఫ్యాక్ట్, యథార్థంగా, యు విల్ చేజ్ డౌన్ యువర్ ఎనిమీస్ అండ్ స్లాటర్ దెమ్ విత్ యువర్ స్వర్డ్స్. మీరు మీ శత్రువుల ఎదుట మీరు జయము నొందేవారిగా ఉన్నారు. ఇదే వాక్యము మక్కి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 7వ వచనం: నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. దేవుడు యుద్ధము యెహోవాదే, కనుక వారొక త్రోవను వస్తారు, కానీ నీ ఎదుటి నుంచి 7 త్రోవల్లో వారు పారిపోతారు. కనుక పౌలు రాస్తాడు, మనము పోరాడున్నది శరీరులతో కాదు, చీకటి శక్తులతో. కనుక యుద్ధము యెహోవాది అంటే, ఒక పక్షాన యుద్ధము దేవుడు ఉంటే, రెండో పక్షాన దుష్టుడు, అపవాది సంబంధులు ఉంటారు. కనుక దురాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఏ రోజైతే మన జీవితాల్లో ఈ వాక్యాలు మనం నేర్చుకోవాలి అని అంటే ఎలా చూడొచ్చు? యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం: దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున. అంటే మొట్టమొదట నీవు వాగ్దానం పొందుకోవాలి. నీవు నాతో నడుస్తున్నావా లేదా అంటే, ఎర్ర సముద్రం 2 పాయల దేవుడు చేయాలి తప్ప నీవు నడిచి వెళ్ళిపోవని దేవుడు చెప్పలా. ఆయన చేసే వరకు వెనుక వెళ్ళి ఆ యొక్క అగ్నిస్తంభము ఆగినప్పుడు వారికి అగ్నిస్తంభంలోంచి ఇటుపక్కన వెలుగు, అటుపక్కన చీకటి ఆవరించింది ఐగుప్తీయులకి. అప్పుడు దేవుడు గాలిని పంపించి ఎర్ర సముద్రంలో 2 పాయలు చేశాడు. ఆ మధ్య వేచి ఉండే స్థలమే కనిపెట్టే స్థానము. కానీ ఆ సమయంలో ఏ విధముగా మోషేని నిందించారో, నీ మీదకి అనేకమైన కష్టాలు రావచ్చు, కానీ ఇది శత్రువు గడియ కాబట్టి నీవు శ్రద్ధతో, ఓర్పుతో, సహనంతో నీవు వేచి ఉన్న చోట నిలబడి దేవుని వైపు చూడాలి. అందుకనే మోషే చెబుతాడు, మీరు తొందరపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, ఓరకనే నిలిచి ఉండి చూడుడి అని చెబుతాడు. దేవుడు అనుగ్రహించే రక్షణ. కనుక దేవుడే మీ కొరకు యుద్ధము చేయవాడు. కనుక ఒకడు 1000 మందిని తరుమును. ఇక్కడ ఈక్వేషన్ ఏముంది? ఒకడు 1000 మందిని తరుమును. కానీ ఇదే వాక్యము ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 30లో ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరిమే వారిగా దేవుని శక్తి నీకు నాకు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, నిన్ను చూసి ఏ మనిషి నీ ముందు నిలబడకూడదు అనుకుంటాం కదా, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడలేడు అన్న వాగ్దానము యెహోషువకి ఇవ్వబడింది కదా. కనుక ఈ వాగ్దానము మరి ఇర్మియాతో చెప్తూ దేవుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం: నీవు నడుము కట్టుకొని
పట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి చెప్పు. అంటే దేవుడు చెప్పింది చేసినప్పుడు నీకు భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే నీవు చేయకుండా భయపడతావో నీకు వారి ఎదుట భయం పుట్టిస్తాడు, లేదా నీ వలన భయము వారికి పుడుతుంది. కాబట్టి మనం ఎలా నేర్చుకోవచ్చు? అసలు ఈ భయమునకు మూల సూత్రం ఏంటి? ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. నోవాహుతో దేవుడు ఏమంటున్నాడు? నోవాహుని అతని కుమారులను ఆశీర్వదించి, అంటే ఏ వాగ్దానము ఆదాముకి ఇచ్చాడో తిరిగి ఆ వాగ్దానము నోవాహుకి ఇస్తూ, మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద పాకు ప్రతి పురుగుకి, సముద్రపు చేపలన్నింటికి కలుగును. కాబట్టి భయము బెదురు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఏ రోజైతే ఆదాము అప్పటి వరకు దేవుడు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదురు వెళ్ళాడు, ఎందుకు ఎదురు వెళ్ళలేదు అన్నప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే. ఏ రోజు అయితే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వచ్చినప్పుడు ఆదామా అన్నప్పుడు భయపడి దాగుకుంటుని. కనుక ఈ ఫాలెన్ నేచర్లో, పడిపోయిన స్వభావములో ఆ యొక్క విరోధమైనటువంటి భయము మనుష్యులకు కలిగింది. అయితే యెహోవా యందు భయము ఇంపైన సువాసన, జ్ఞానమునకు మూలం. కనుక ఒకసారి దేవుడు ఎలాగ ఈ కార్యాలు చేశాడు, దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు అని మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 2:25లో ఏమంటున్నాడు దేవుడు? నేడు నీ వలన భయము, నీ వలన నీ యొక్క వెరపు, అంటే ఆ యొక్క వణుకు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. కనుక వారు నీ మీదకి రావాలంటే భయపడతారు. కనుక మన ముందు ఉన్న ఆయన్ని దాటి రావాలి. కనుక మనము కొన్ని యుద్ధాలు చూసే ముందు ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం, ఎప్పుడైతే అక్కడ 34వ అధ్యాయంలో యాకోబు కుమారులు మరి వెళ్ళి ఏ విధముగా అక్కడ ఉన్నవారిని చంపి పాడేసినప్పటికీ షెకెము రాజుని, ఆ యొక్క ప్రజలని, అయితే యాకోబు బయలుదేరి వెళ్ళొచ్చినప్పుడు వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణం మీద ఉండిన కనుక యాకోబు కుమారులను వారు తరమలేదు. చూసావా, లేవి సిమియోను వెళ్ళి వాళ్ళని చంపేశారు కత్తి చేత, కానీ దేవుడు వారికి భయం పుట్టించాడు. అంటే ఎప్పుడైతే ఏశావు వల్ల యాకోబు భయపడినప్పటికీ, యాకోబు ఏ విధముగా పట్టు విడవక పెనుగులాడి మగసిరి గలవాడై దేవుని యొద్ద సంపాదించాడో, ఎప్పుడైతే ఈ సైన్యము యెహోషువ తీసుకుని వెళుతున్నప్పుడు అక్కడ రాహాబు చెప్పుతున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం, ఆ వేగుల వారు పండుకొనక మునుపు రాహాబు వారితో ఏమని చెబుతుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడు, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదు. ఎదుటివాడి భయమే మన ధైర్యం, మన భయమే ఎదుటివాడి ధైర్యం. దొంగ ఎందుకు వస్తాడు? మనం భయపడతామని. ఆ పులి ఎందుకు మనకి? అది రాదు. మన దారిని పోతే మనం ఎప్పుడైతే దాన్ని చూస్తామో దాన్ని గెలుతామో. కనుక మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులు మీరేమేమి చేసి ఉంటిరో మేము విన్నాం. కనుక వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మరియు మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. చూసారా, ప్రభునందు ప్రియులారా, ఇటువంటి సాక్ష్యాలు మనము చూస్తున్నప్పుడు ఈ న్యాయాధిపతులు ఆ యొక్క గిద్యోనుకి దేవుడు చెప్తాడు, 1 man షోగా నువ్వు వెళ్ళి యుద్ధము చేస్తావు, నా పక్షమున నీవు యుద్ధము చేస్తావు అన్నప్పుడు 300 మంది బోరలు ఊది కొండ పగలగొట్టి దివిటీలు చూపించినప్పుడు యెహోవా భయము వారి మీదకి దిగి ఉన్నది కనుక వారు పారిపోయినట్లు మనము చూడగలుగుతున్నాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనము ఇంకా కొన్ని వాక్యాలు నేర్చుకుంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము
మనము దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము మరి మనము చూసినప్పుడు చాలా స్పష్టముగా వారి యొక్క భయము, వారి యొక్క వెనుకు గెరారు చుట్టూనున్న పట్టణంలోని వారందరి మీదకి యెహోవా భయము వచ్చెను గనుక వారు దోచుకుని వెళ్ళిపోయారు. ఇదే వాక్యాలు 2వ గ్రంథం యెహోషాపాతు కోసము రాస్తూ 20వ అధ్యాయం 29వ వచనం, ఇశ్రాయేలుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చింది. కనుక ప్రభువునందు ప్రియులారా, మన జీవితములో ఏ రోజునైతే ఆ విధంగా ధైర్యంగా వెళ్తామో, అక్కడ మనం చూసినప్పుడు సమూయేలు 1వ గ్రంథం 14వ అధ్యాయంలో ఆ యొక్క యోనాతాను వెళ్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఒక్కరి చేత ఏంటి, కొద్ది మంది చేత ఏంటి, దేవుడు చేయగలడు కదా, పోదాం అన్నప్పుడు దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగిన కనుక దండు కావలి వారు దోపుడుగాండ్రు భీతి నొందారు, నేల అదిరెను, ఇది దైవిక భయమని వారు తలంచారు. అంటే దేవుడు నీ పక్షమున ఎదుటివాడి గుండెలు కరిగిపోయేటట్లు భయము పుట్టిస్తాడు. మోషేను చూసి వారు భయపడ్డారు. కారణం, మోషేను చూసి అతని ముఖం ప్రకాశించినప్పుడు మోషే దేవునితో నడిచాడు కనుక సమూయేలును చూచి భయపడ్డారు. సమూయేలు దేవునితో నడిచాడు కనుక ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మన జీవితంలో దేవునికి భయపడవారంగా మనం ఉన్నప్పుడు మనుష్యులకి భయపడవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు మనుష్యులు నీ పక్షముగా కాకుండా నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వద్దెలదు. నీకు వ్యతిరేకముగా 1000 మంది కూడినను 10,000 మంది కూడినను వాళ్ళు కోలడానికే కారణమవుతారు తప్ప ఏ రోజును విజయము నీదే. ఒకానొక దినమున మనము మొర్దెకై జీవితంలో చూసినప్పుడు, మొర్దెకైని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు హామాను అధికారము కలిగి ఉన్నాడు, ఆ యొక్క సమస్తము బలము కలిగి ఉన్నాడు. ఆ రాజు దగ్గర అంతగా ఉన్న హామాను సైతము ఏ కీడు నీవు తరుగుతావో ఆ కీడే నీకు పట్టదు. గొయ్యి తప్పిన వాడే గొయ్యిలో పడదు. కాబట్టి కీడు చేసిన వాడికి కీడే కలుగుతుంది కనుక హామాను ఉరికొయ్య చేశాడు. కానీ ఎల్లకాలం ఒక్కలా ఉండదు కదా. పరిస్థితులు తల్లక్రిందులైన 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏ హామాను ఉరికొయ్య చేసి ఉరికొయ్య మీద మొర్దెకైని చంపాలనుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామానుని చంపి పాడేశారు. ప్రభువునందు ప్రియులారా, దేవుడు నీతో ఉండడమే ధైర్యం, దేవుడు నీతో ఉండడమే విశ్వాసం, దేవుడు నీతో ఉండడమే ఆశీర్వాదం. మన జీవితంలో చాలాసార్లు మన శక్తిని నమ్ముకునే వారంగా ఉంటున్నాం. ఏ రోజు నీ భక్తిని నువ్వు నమ్ముకోవాలి. దేవుని శక్తి అప్పుడు బయటికి వస్తుంది. కనుక దైవ భక్తి గలవారమని చెబుతున్న మనము ఏ రోజునైతే మన కోసం మనము శ్రద్ధ తీసుకుంటామో దేవుడు శ్రద్ధ తీసుకోడు. ఎప్పుడైతే నీవు దేవుని కోసము శ్రద్ధ కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల యందు నడుచు ప్రతి ఒక్కరికి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగు ఆశీర్వదించబడును. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుండగా, ఈ రోజైనా అక్కడ యోసేపు మీదకి ఒక శోధన దేవుడు అంగీకరించినప్పుడు యోసేపు చెప్తున్నాడు, నేను దేవునికి భయపడి ఉండాలి కదా, నేను ఎలా చేస్తాను? కానీ దావీదు కూడా నేను దేవునికి భయపడువాడను కదా, అభిషేకింపబడి వాడిని నేను ఏ విధముగా ముడతాను? కనుక దానియేలు కూడా రాజా మీకు నా మీద ఏమన్నా చూసారు అంటే, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు ఈ సింహముల భయము నుండి, ఈ సింహముల బలము నుండి, ఈ సింహముల నోటి నుండి నిన్ను తప్పించిన. అక్కడ నెబుకద్నెజరు రాజుకి చెబుతారు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, రాజా మేము నీకు భయపడము, నీ ఆజ్ఞకు భయపడము, మేము నీవు చేసిన ఈ శిక్షావిధి ఈ అగ్నికి భయపడము.
ఏడంతల అగ్నిగుండం అయినప్పటికీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తున్నారు, మా దేవుడు ఆకాశమందున్నాడు, మమ్మల్ని రక్షించుటకు ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. ఈ అగ్ని బలము నుండి ఆయన మమ్మల్ని తప్పించి విడిపించుటకు రక్షించుటకు సామర్థ్యము కలవాడని మేము ఎంత మాత్రము కూడా నీకు లోబడము, మా దేవునికి విధేయత చూపుతాం. ఇవే మాటలు మరి పేతురు యోహాను చెప్తారు కదా, మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలా, ఆయన మాకు ఆజ్ఞాపించాడు, మేము ప్రకటిస్తాం. కనుక ఈ రోజున మన జీవితంలో చాలా సార్లు రాంగ్ కోట్ చేశారు. మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్ల, కరెక్టే, దేవుని దయలో వర్ధిల్లాలి నువ్వు అని అంటే మనుష్యులు దేవుని వశమై ఉన్నారని, మనుష్యుల రాజ్యము పైన దేవుడు అధికారి అయి ఉన్నాడని నీకు ఖచ్చితముగా దేవుని మార్గము తెలిసినప్పుడు నీకు తెలియటము లేదు. కనుక దేవుని మార్గం, మనుష్యుల మార్గము, మనుష్యుల తలంపులు, మనుష్యుల యోచనలు, మనుష్యుల పద్ధతులకు నువ్వు ఎడవబడుతున్నావు. ఏ రోజునైతే నీవు దైవిక స్వస్థత, దైవిక భావము, దైవిక భయము, దైవికమైనటువంటి భక్తి కలిగి నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటాడో, దేవుని స్వరము వినేవాడుగా ఉంటావో, దేవునిలో భయభక్తులు కలిగి దేవునిలో బలము పొంది ఆత్మ మర్మములు, ఆత్మ ఫలములు ఎదిగి నీవు నడిచి వచ్చిన మార్గము నీకు అవగాహన ఉన్నప్పుడు ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా జీవితంలో అనేక సార్లు మేలు చేసి కీడు అనుభవించాను, కానీ రిజల్ట్ కీడే వచ్చింది, కానీ భయం లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు చేసింది ఖచ్చితంగా మేలు అని నువ్వు నమ్మాలా. ఎప్పుడైతే నువ్వు చేసింది మేలు అని నువ్వు నమ్ముతావో కీడు జరిగినా కూడా ఆ కీడు వెనుక ఆశీర్వాదము సిద్ధముగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనుష్యుల పద్ధతులు, దైవిక పద్ధతులు చూసినప్పుడు మనుష్యులు నీతో యుద్ధం చేస్తారు, దేవుడు నీ పక్షమునుండగా నీ పక్కన 1000 మంది కూలినను, కుడి పక్కన 10,000 మహోన్నతిని చోటును నివసించువాడు సర్వశక్తిమంతుడు నేను విశ్వసించు. కనుక ఈ రోజున ప్రభునందు ప్రియులారా, దేవుడు నీ దేవుడు జీవం గల దేవుడని, నీ దేవుడు రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడని, నీ దేవుడు తప్పించి విడిపించుటకు సామర్థ్యం కలిగిన దేవుడని, ఆకాశమందు నువ్వు ఉన్నా, పాతాళమందు ఉన్నా, ఎక్కడ ఏ మూలన ఉన్నా కూడా దేవునికి మరుగైన స్థలము లేదని ఆయన తన దేవదూతను పంపించి నీ పక్షమున యుద్ధము చేయవడని హిజ్కియా భయపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి 175,000 మందిని చంపి పాడేసిన దేవుడు ఈ రోజు అటువంటి కార్యాలు చేయడానికి నీ కోసం సిద్ధముగా ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన పేరు యుద్ధము యెహోవాదే, ఆయన పేరు శూరుడు, ఆయన నీ పక్షమున పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని నిన్ను పిలిచి యుద్ధము చేసే దేవుడుగా గిద్యోను దేవుడు ఈ రోజు సురేష్ దేవుడుగా నీకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కార్యాలు మన జీవితంలో మనము పొందుకొందుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తూ నీ గొప్ప కార్యాలు, నీ గొప్ప వాగ్దానాలు మా జీవితంలో స్వతంత్రించుకునే వారముగా, మేము నీ వైపు చూసేవారుగా, నీ యందు లక్ష్యం ఉంచేవారుగా, నిశ్చయముగానైనా నీవు విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవని, సమస్తము నీకు సాధ్యమని నీ గొప్ప మార్గములనైనా మేము అర్థం చేసుకుని గ్రహించి ముందుకు సాగేటట్లు చేయమని మరి ఒకసారి వాక్యం విన్న వాళ్ళు ఈ లోక రీతిని భయము కానీ, ఈ లోక రీతిని పెరిగివారుగా కానీ, ఈ లోక రీతిని తని తొందరపడేవారుగా కానీ కాకుండా నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు నమ్మకం ఉంచి, నీ వాగ్దానముల కొరకు కనిపెట్టి స్వతంత్రించుకునేవారుగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.